నమస్తే. నా పేరు స్వప్న. అసలు పిల్లలు దేనికోసం చదవాలి? నేమ్ కోసమా? ఫేమ్ కోసమా? లేదంటే పక్క వాళ్ళ కోసమా? సొసైటీ కోసమా? లేదంటే తల్లిదండ్రుల మీద ఉన్న భయం కోసమా? ఇలాంటి సందేహాలన్నీ కూడా మనకి నివృత్తి చేయడానికి ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అసలు పిల్లలు చదువు విషయంలోని తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంటుంది సార్? మన దేశంలో 10 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళినట్లయితే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. ఆ జాయింట్ ఫ్యామిలీలో తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాయనమ్మ, తాతలు, అన్నదమ్ములు పిల్లలు ఉండేవాళ్ళు. ఈ ఉంటున్నప్పుడు ఒకరికొకళ్ళకి సత్సంబంధాలు చాలా బాగుండేవి. ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ప్రేమతో, ఆప్యాయతతోటి ఎథిక్స్, మోరల్ వాల్యూస్ చక్కగా విశదీకరించి చెప్పేవాళ్ళు. అలాగే వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ బట్టి రామాయణం గురించి కానీ, మహాభారతం గురించి కానీ చెప్పేవాళ్ళు. అలాగే కొంతమంది ఫ్యామిలీస్ వాళ్ళ క్రిస్టియానిటీ, బైబిల్ గురించి చెప్పేవాళ్ళు. అలాగే ముస్లిమ్స్ అయితే ఖురాన్ గురించి చెప్పేవాళ్ళు. వీటితో పాటు ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో సుమతి శతకము, వేమన శతకము, బాలమిత్ర ఇలాంటి విలువలతో కూడినటువంటి వ్యాసాలు, వాటి రచనల గురించి చాలా చక్కగా పిల్లలకి విశదీకరించేవాళ్ళు. అయితే ఈ రోజున న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది మన దేశంలో. తల్లిదండ్రులు ఇద్దరు సోషల్ స్టేటస్ కోసం, సోషల్ క్లాస్ కోసం పరుగులు తీస్తున్నారు. అంటే మన దగ్గర డబ్బు ఉంటే ఆక్స్ఫర్డ్ స్కూల్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, మంచి మంచి కార్పొరేట్ స్కూల్స్ లో మన పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు, వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచనలతో పరుగులు తీస్తున్నారు. కానీ తల్లిదండ్రుల ప్రేమని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఈ రోజున. సార్, ఏ విధంగా చదవాలంటారు సార్ పిల్లలు ఏ విధంగా చదవాలంటే, మరి ముఖ్యంగా ప్రతి మనిషికి ఈ రోజున ఇన్క్లూడింగ్ పిల్లలు 5th స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్, అలాగే గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ రకరకాల కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం మనకి 10th పరీక్షలు జరుగుతున్నాయి, అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఏ విద్యార్థి అయినా సరే చదువు విషయంలో ఒకసారి మనల్ని మనం ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రోజుకి మనకి 4 గంటలు, 24 గంటల టైం ఉంది, 24 అవర్స్ టైం ఉంది. 24 అవర్స్లో ఒక విద్యార్థికి ఒక 6 గంటలు మంచి నిద్ర ఉంటే సరిపోతుంది. అలాగే 1 గంట కాలకృత్యాలు తీసుకోవటం, దాంతోపాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 6 + 1 7 గంటలు. 1 గంట విద్యార్థి రెస్ట్ తీసుకోవచ్చు, తనకు నచ్చినటువంటి గేమ్స్ ఆడుకోవచ్చు, లేకపోతే టీవీ చూసుకోవచ్చు. అది రిక్రియేషన్ కింద వస్తుంది. 6 + 1 1 + 8 గంటలు. ఈ 8 గంటల్లో మనం 24 గంటల్లో 8 గంటలు కానీ మనం తీసేసినట్లయితే ఇంకా ప్రతి విద్యార్థికి 16 గంటల టైం. ఈ 16 గంటల్లో ఏ విద్యార్థి అయినా కాలేజీలో మాక్సిమం స్పెండ్ చేసేది 16 గంటల్లో 6 నుంచి 8 గంటలు. అది రెసిడెన్షియల్ కావచ్చు, లేకపోతే డే స్కాలర్ కావచ్చు. ఇలా మనం చూసినట్లయితే ఇంకా మనకి 8 నుంచి 6 గంటల టైం ఉంది. ఈ 8 నుంచి 6 గంటల టైం అనేది ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది ఆ విద్యార్థి మీద ఆధారపడి ఉంటుంది. ఆ 8 నుంచి 6 గంటల టైం కూడా ఒక విద్యార్థి, ఏ విద్యార్థిని మనం తీసుకున్నా సరే, ఎర్లీ మార్నింగ్ స్టడీస్ అనేవి చాలా మంచిది. ఎందుకంటే రాత్రిపూట తన శరీరము, తర్వాత బ్రెయిన్, మైండ్ రెస్ట్ తీసుకుంటుంది. ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్ గా, రెండోది ప్రశాంతంగా ఉంటుంది బ్రెయిన్. కనుక 4 గంటలకు లేచి విద్యార్థి చక్కగా ఉదయం 7 గంటల వరకు చదివినట్లయితే చదివింది చదివినట్టు హ్యాపీగా మనసులోకి వెళ్తుంది. ఆ చదివే విధానంలో కూడా ఏంటంటే, విద్యార్థికి ఏ సబ్జెక్ట్ అయితే కష్టం అనిపిస్తుందో, కొంతమందికి మ్యాథ్స్ కష్టం, కొంతమందికి కెమిస్ట్రీ కష్టం, కొంతమందికి ఫిజిక్స్ కష్టం, లేదా కొంతమందికి ఇంగ్లీషు, లేదా కొంతమందికి హిందీ. కష్టమైన సబ్జెక్ట్ ని ఉదయాన్నే చదివినట్లయితే చక్కగా అర్థమవుతుంది, గ్రాస్పింగ్ పవర్ చాలా బాగుంది ఉంటుంది. దాంతోపాటు చదివింది వ్రాయటం అలవాటు చేసుకోవాలి. సైకాలజీలో లెర్నింగ్ ఎక్స్పెరిమెంట్స్ చాలా ఉన్నాయి. మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అంటారు. చదివింది మళ్ళా మనం రాయటం కానీ అలవాటు చేసుకున్నట్లయితే రైటింగ్ స్కిల్స్ పెరుగుతుంది. ఎగ్జామ్స్ టైంలో తనకిచ్చిన 3 గంటలని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఒక క్వశ్చన్కి ఎంతంత టైం కేటాయించాలి, ఆ టైంలోనే ఎంత సబ్జెక్టు యాక్యురేట్గా రాస్తే బాగుంటుంది అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇదంతా ఇది ప్రాక్టీస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఎగ్జామ్స్ టైంలో ఏమవుతుందంటే, ఎవరికైతే రిటర్నింగ్ స్కిల్స్ అలవాటు లేని వాళ్ళకి ఒక క్వశ్చన్ని ఎక్కువ టైం తీసుకుంటాడు,
ఇంకో క్వశ్చన్కి ఏమో తక్కువ టైం తీసుకొని తను రాయవలసినటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ని రాయలేకపోతూ ఉంటాడు. అందువల్ల కొంతమంది విద్యార్థులకి మార్క్స్ తక్కువ వస్తుంటాయి. కనుక మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చదివింది ఎప్పుడు కూడా నిరంతరం రాస్తూ ఉండాలి. రైటింగ్ స్కిల్స్ చాలా అవసరం. ఈ మధ్య కాలంలో రైటింగ్ స్కిల్స్ చాలా మందికి తగ్గిపోయినాయి. సో ఈ టీవీలు వచ్చిన తర్వాత, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, చాట్‌జీపీటీలు వచ్చిన తర్వాత వాటి మీద ఆధారపడి బుక్ రీడింగ్ హ్యాబిట్స్ మర్చిపోతున్నారు. హ్యాండ్స్ స్కిల్స్ అలవాటు మర్చిపోతున్న కారణంగా ఎగ్జామ్స్ టైంలో స్పీడ్గా కొంతమంది యాక్యురేట్గా ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు. ఓకే. సార్ అదే విధంగా పిల్లలకి చదువుతో పాటు ఇంకా ఏం కావాలంటారు సార్? విద్యార్థులకి చదువు ఎంత ఇంపార్టెంటో రిక్రియేషన్ కూడా అంత అవసరం. అంటే శారీరానికి, మానసికానికి ప్రధానంగా కొంత రెస్ట్ అవసరం. అయితే శారీరకంగా మనం చూసినట్లయితే మన శరీరంలో కొన్ని వేల మిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయి. ప్రతి న్యూరాన్ యాక్టివేట్ అవ్వాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా అవసరం. ప్రతి న్యూరాన్ యాక్టివేట్ అయితేనే బ్లడ్ ఫ్లో, వాటర్ ఫ్లో పర్ఫెక్ట్గా మన శరీరానికి పర్ఫెక్ట్గా బ్రెయిన్కి వెళ్తుంది. మరి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తుంది. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మైండ్ ఎక్సర్సైజ్ కూడా చాలా అవసరం. మైండ్ ఎక్సర్సైజ్లో ప్రధానంగా ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉండాలి. నెగిటివ్ యాటిట్యూడ్తో ఉండకూడదు. ఈ ఎప్పుడైతే నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో విద్యార్థులకి అది స్ట్రెస్ గురి చేస్తుంది. కనుక ఈ పాజిటివ్ యాటిట్యూడ్తో పాటు మన బ్రెయిన్కి కొంత ఎక్సర్సైజ్ చేయాలి. అదేంటంటే ఉదాహరణకు మన ఇండియన్ ఏజ్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. దాన్నే మనం మెడిటేషన్ ఏమంటాం. ఆ మెడిటేషన్లో అనులోమ విలోమ అని కాన్సెప్ట్ ఉంది. బ్రీతింగ్ని నిదానంగా ఒక ముక్కు క్లోజ్ చేసి రెండో ముక్కుతో గాలి పీల్చటం, పీల్చిన గాలిని నిదానంగా మళ్ళీ క్రిందకి వదలటం, దాన్ని అనులోమ విలోమ అంటాం. అలాగే సైకాలజీలో జాకబ్సన్ రిలాక్సేషన్ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ 55 నిమిషాలు టైం పడుతుంది. దానివల్ల మన బ్రెయిన్, శరీరంలో ఉన్న నూరాలన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, చాలా రిలాక్స్గా పనిచేస్తాయి. కనుక మనిషికి ఈ రెండు అవసరమని మీకు తెలియజేస్తున్నాను. ఓకే. సార్ ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లలపైన ఒత్తిడి అనేది ఎక్కువైపోయింది. కాంపిటీషన్ ఎక్కువైపోయి. సో ఈ ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఒత్తిడి అనేది ప్రతి మనిషికి ఉంటుంది. అంటే మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. కానీ నాకున్న ఒత్తిడి వేరు, మీకున్న ఒత్తిడి వేరు. కనుక దాన్నే మనం ఏమంటామంటే బ్యాడ్ స్ట్రెస్ అంటాం ఇంగ్లీష్లో, గుడ్ స్ట్రెస్ అంటాం. గుడ్ స్ట్రెస్ అనేది మనిషికి ఏంటంటే మనిషిని ఇన్స్పైర్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది. దానివలన మనం అనుకున్నది సాధించడానికి ఉపయోగపడుతుంది. బ్యాడ్ స్ట్రెస్ ఏం చేస్తుందంటే మనిషిని డిస్కరేజ్ చేస్తుంది, తను నెగిటివ్గా లాగుతూ ఉంటుంది. బ్యాడ్ స్ట్రెస్ అనేది ఒత్తిడి. కనుక ఈ స్ట్రెస్ అనేది మనం చూసే విధానం మీద ఆధారపడి ఉంటుంది, మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. సో కనుక స్ట్రెస్ అనేది సర్వసాధారణం ఉంటుంది. కాబట్టి మనిషిని కోపింగ్ మెకానిజం అలవాటు చేసుకోవాలి. ఈ కోపింగ్ మెకానిజంలో కూడా ఏంటంటే మరి ముఖ్యంగా రిలాక్సేషన్ చేసుకోవచ్చు, బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి, లేకపోతే స్ట్రెస్ ఉన్నప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగటం, లేకపోతే కాసేపు వాకింగ్ చేయటం, లేకపోతే స్ట్రెస్ ఉన్నప్పుడు మనం ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారిపోవటం, అలాగే ఇతరులతో మాట్లాడటం, లోన్లీగా ఉండకుండా ఆ స్ట్రెస్ రిలేటెడ్ విషయం కాకుండా వేరే విషయాలు తనకు నమ్మినటువంటి స్నేహితుడితో డిస్కస్ చేసుకోవటం, ఇవన్నీ స్ట్రెస్ రిలీజ్ ఎక్సర్సైజ్. సో ఇవన్నీ కూడా మన మీద ఆధారపడుతుంది. అనేది స్ట్రెస్ అనేది ఎక్కడి నుంచో రాదు, మనం క్రియేట్ చేసుకునేది, ఎక్కడా నుంచి రాదు. స్ట్రెస్ అనేది మన యొక్క సెల్ఫ్ మీద,
మన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ మీద ఆధారపడుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా మన యొక్క మనసు మీద, మన యొక్క యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. కనుక కోపింగ్ స్ట్రాటజీ చాలా అవసరం. మనందరం మనం చేసుకోలేకపోతే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే సైకలాజికల్ స్కిల్స్, సైకలాజికల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా స్ట్రెస్ నుంచి మరలా నార్మల్ లైఫ్ రావటానికి, ఆ వ్యక్తి హ్యాపీగా యాక్టివ్గా నవ్వుతూ గంతులేస్తూ చక్కగా మాట్లాడుతూ ఆనందంగా చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. సార్ అదేవిధంగా పిల్లలందరూ చదువుతారు. కానీ కొంతమందికే చదివింది గుర్తుంటుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి సార్? మీరు గుర్తుపెట్టుకోవటం ఎలా అన్నారు? గుర్తుపెట్టుకోవడానికి ముందు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎవరికి గుర్తుండదంటే ఎవరైతే రెగ్యులర్గా చదువుతారు. ఇప్పుడు ఈ రోజు నేను 35 సంవత్సరాల నుంచి ఈ ప్రొఫెషన్లో ఉన్నాను. నేను టీచింగ్ ప్రొఫెషన్లో. ఈ రోజుకు నేను ప్రతిరోజు 6 గంటలు చదువుతాను. నేను టీచింగ్ అనేది నిరంతరం చదవాలి. అలాగే ఒక విద్యార్థి స్కూల్ దగ్గర నుంచి తను అనుకున్న గమ్యాన్ని చేరటానికి, అంటే ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఏ ప్రొఫెషన్కి వెళ్ళాలన్నా నిరంతరం చదవాలి. చదువు అనేది మీద ఆధారపడి ఉంటుంది గుర్తుండి అనేది. ఈ చదువు అనేది కూడా మరి ముఖ్యంగా స్టాండర్డ్ బుక్స్ చదవాలి. సమాజంలో మంచి పుస్తకాలు ఉన్నాయి, స్టాండర్డ్ బుక్స్. ఆ పుస్తకాలు కూడా ఎవ్రీ ఇయర్ కానీ 2 ఇయర్స్ ఒకసారి కానీ మళ్ళీ ఆ బుక్స్ అప్డేట్ నాలెడ్జ్తో కొత్త వర్షన్స్ వస్తూ ఉంటాయి. కొత్త వర్షన్కి ఎప్పుడు చదువుతూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తుంటారు, పాత వర్షన్ పుస్తకాలే చదువుతూ ఉంటారు. అది ఒక కారణం. రెండో కారణం కూడా ఏంటంటే కొన్ని స్కూల్స్లో, కొన్ని కాలేజెస్లో వాళ్ళు తయారు చేసినటువంటి మెటీరియల్ని బాయ్ హార్ట్ చేయించి క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ పెడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు త్వరగా మర్చిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని స్కూల్స్లో వాళ్ళతోనే చదివిన దాన్ని వాళ్ళతోనే క్వశ్చన్ పేపర్ తయారు చేయించి ఆన్సర్స్ కూడా తయారు చేయించిన వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇది చాలా ప్రధానం. సో ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే బుక్స్ మీద ఆధారపడకుండా, డౌట్స్ ఉంటే టీచర్స్తో అడిగి తెలుసుకోకుండా, లేకపోతే మేము చదివే రోజుల్లో గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకునే వాళ్ళం ఇతర విద్యార్థులతోటి. అది ఇప్పుడు లేదు. సెల్ ఫోన్ ఉంది. అలాగే మనం ఇంకోటి చూసినట్లయితే కంప్యూటర్ ఉంది. అది ఓపెన్ చేసేసి ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని చదువుతున్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ వలన సెల్ ఫోన్ నాలెడ్జ్ అనేది టెంపరరీ, ఇట్స్ నాట్ పర్మనెంట్. కొన్ని సైడ్స్ మనం చూసినట్లయితే యాక్యురేట్ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా రాదు. ఇప్పుడు ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా టీవీ ఇంటర్వ్యూస్లో కూడా డాక్టర్స్ కానీ లేకపోతే సైంటిస్టులు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ చెబుతూ ఉంటారు. కానీ స్టాండర్డ్ పుస్తకాల్లో స్టాండర్డ్ నాలెడ్జ్ ఉంటుంది. అలాగే మనం నలుగురు చెప్పిన విషయాలు తెలుసుకొని ఏది కరెక్ట్ అని మనకు మనం ఆలోచన చేసి చర్చించుకొని ఇతరులతో డిస్కస్ చేసి మనం ఒక నిర్ణయానికి వస్తే యాక్యురేట్గా 100కు 100 మార్కులు వస్తాయి. ఎవరైతే ఎగ్జామ్స్ కోసము ఎగ్జామ్ టైంలోనే చదువుతారు, ఇంకా వారం ఉందంగా 10 రోజులు ఉందంగా పుస్తకాలు ఓపెన్ చేస్తారు, అలాంటి వాళ్ళకి ఎగ్జామ్ స్టైల్లో గుర్తురావడం చాలా కష్టం. అలాగే కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్కి ఆటో బయలుదేరుతుంటారు, స్కూటర్ మీద వెళ్తుంటారు, బస్సులో వెళ్తుంటారు, పుస్తకం తీసుకొని చదువుతూ ఉంటారు. ఆ చదివింది అదే గుర్తుంటుంది. నిన్న చదివింది, అంతకుముందు చదివింది కుర్రవాడికి గుర్తు రావడం అనేది చాలా కష్టం. కనుక ఎప్పుడు కూడా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు రాత్రి 10 గంటలలోపు ప్రశాంతంగా చదువుకొని తలస్నానం చేసి ప్రశాంతంగా పడుకొని ఉదయాన్నే చక్కగా లేచి కాలకృత్యాలు తీసుకొని చక్కగా ఆయిల్ లేని ఫుడ్ తీసుకొని చక్కగా ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అతను ఇచ్చిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాడు. అతనికి అనుకున్నటువంటి మార్కులు 100కు 100, 100కి 99 మార్కులు రావడానికి అవకాశం 100% ఉందని మీకు తెలియజేస్తున్నాను. సార్ అదే విధంగా ట్విస్ట్లో ఒకవేళ క్వశ్చన్ వస్తే ఎలా తీసుకోవాలి సార్? ఇప్పుడు ట్విస్ట్లో క్వశ్చన్ అని మీరు అన్నారు.
ఆ ట్విస్ట్ క్వశ్చన్ అనేది ఎవరైతే రెగ్యులర్ చదవకుండా, ఎవరైతే చదివింది రాయకుండా, ఎవరైతే డౌట్స్ ఉంటే టీచర్స్‌తో క్లారిఫై చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. సో, కనుక ఏంటంటే అలా ఎవరైతే టెంపరరీ చదువుతారో, పరీక్షల కోసం చదువుతారో, మార్కుల కోసం చదువుతారో, లేకపోతే మనం పాస్ అయితే చదువుతారో అలాంటి వాళ్ళకి ధర్మ సందేహాలు వస్తుంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే, ఒకటికి 4 సార్లు చదవాలి. చదివింది అర్థం చేసుకోవాలి. నెమరు వేసుకున్నట్లయితే కరెక్ట్‌గా ఆన్సర్ అనేది వారికి దొరుకుతుంది. సొల్యూషన్ దొరుకుతుంది. చాలా మంది కన్‌ఫ్యూజన్ కూడా అయిపోతూ ఉంటారు సార్. సార్ మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? కన్‌ఫ్యూజన్ అనేది ఈ వ్యక్తులకి అప్పుడప్పుడు కన్‌ఫ్యూషన్ కాదు. అతనికి మొట్టమొదటి నుంచి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్‌ఫ్యూజన్ ఎందుకుంటుందంటే, అతని మీద అతని నమ్మకం లేకపోవటం. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి అసలు కన్‌ఫ్యూషనే రాదు. ఎవరైతే మనస్ఫూర్తిగా, ఇష్టంగా నేను అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలి. నేను గోల్ రీచ్ అవ్వాలంటే ఎన్ని గంటలు చదవాలి? ఏ పుస్తకాలు చదవాలి? ఏ పుస్తకాలు చదివితే మంచి మార్కులొస్తాయి? ఎలాంటి టీచర్స్‌తో నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని చర్చించుకుంటే బాగుంటుంది? కొన్ని సందర్భాల్లో డౌట్స్ ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకొని, వాళ్ళ అనుభవం గాని తీసుకున్నట్లయితే కన్‌ఫ్యూజన్ మాత్రం ఉండదు. ఎవరైతే స్ట్రెస్ గురవుతారో, ఎవరైతే యాంగ్జైటీకి గురవుతారో, ఎవరైతే పరీక్షల కోసం చదువుతారో అలాంటి వాళ్ళకి కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. పరీక్షలంటే భయం ఉన్న వాళ్ళకి మీరిచ్చే సలహా? పరీక్షలంటే భయం అంటే ఏంటంటే, అసలు భయము అనే మాట మన మనసులో, మన శరీరంలో ఉండదు భయం అనేది. భయం అనే దాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. మనం క్రియేట్ చేసుకున్నాం భయం అనేది. సో, చదివిన వ్యక్తికి అసలు భయం ఉండదు. చదవని వ్యక్తికి భయం ఉంటుంది. సో, కనుక అలాంటి వ్యక్తులు ఏంటంటే, ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్‌కి బయలుదేరేటప్పుడు, ఎగ్జామ్ హాల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత, అలాగే క్వెషన్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత, క్వెషన్ పేపర్ చదివేటప్పుడు మనిషి కాన్ఫిడెంట్‌గా నేను చదవగలను, నేను రాయగలను, ప్రతి క్వెషన్ నాకు తెలుసు, నేను చదివిన క్వెషనే వస్తుంది, నేను రాయగలను అన్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి యాక్యురేట్‌గా, పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతారు. కనుక నెగెటివ్ థింకింగ్‌ని అసలు మనసులో నుంచి తీసేయాలి. నేను రాయగలనని ప్రతినిత్యం ఉండాలి. సో, కనుక అది ఎవరైతే ఉంటుందో ఆళ్ళు యాక్యురేట్ రాయగలుగుతారు. అలాగే అలాంటిది ఉన్నప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మంచి నీళ్ళు తాగితే చాలా మంచిది. మూడోది చిన్న ఒక 1 ఆర్ 2 మినిట్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కూడా మంచిది. అలాగే కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం కూడా మంచిది. ఇమ్మీడియేట్‌గా క్వెషన్ పేపర్ చదవకుండా, ఇమ్మీడియేట్‌గా రాయకుండా అదొకటి. దాంతో పాటు ఇచ్చిన క్వెషన్స్ అన్ని చదువుకొని, ఏ క్వెషన్ నాకు బాగా వచ్చు, ఏ క్వెషన్ నేను రాయగలను, ఏ క్వెషన్ ముందు రాయాలి అనేది వాళ్ళు ఇచ్చినటువంటి క్వెషన్ 1, 2, 3, 4, 5 అలా 10 ఉన్న వాటిల్లో మనం బాగా రాయగలను, బాగా ఆన్సర్ చేయగలను అనుకున్నదైతే మన సొంతగా టిక్‌లు పెట్టుకోవాలి. క్వెషన్ నంబర్ 1, క్వెషన్ నంబర్ 2, క్వెషన్ నంబర్ 3 అలా మన ఓన్ ర్యాంకింగ్ ఇచ్చుకొని, అలా 1 బై 1 మనం రాస్తూ ఉన్నట్లయితే, రాసేటప్పుడు కూడా ప్రతిదానికి కొంచెం గ్యాప్ వదులుకొని, లాస్ట్‌లో ఒక 10, 15 నిమిషాలు టైం ఉంచుకొని, మరలన్నీ చదువుకుంటూ, ఎక్కడన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయ్యామేమో అని ఆలోచన చేస్తూ, మిస్ అయిన పాయింట్స్ ఆ గ్యాప్‌లో రాసుకున్నట్లయితే యూ విల్ గెట్ 100% మార్క్స్. సార్ ఈ చదువుతో పాటు ఇంకా దేని మీద ఫోకస్ పెట్టాలి సార్ పిల్లలు? మనము చదువుతో పాటు మనకు కావాల్సిన ప్రధానంగా ఏంటంటే, చదువు ఎంత ఇంపార్టెంటో, నెక్స్ట్ ప్లానింగ్ కూడా అదే ఇంపార్టెంట్. వాట్ ఈజ్ నెక్స్ట్? ఇప్పుడు సొసైటీలో కానీ, నైబర్స్ గానీ, చుట్టాలు గానీ, మా అబ్బాయి అమెరికా ఎళ్ళాడు, మా అబ్బాయి దుబాయ్ ఎళ్ళాడు, మా అబ్బాయి లండన్ ఎళ్ళాడు అని కాదు. ప్రధానం అసలు మనకున్న తెలివితేటలేంటి మనల్ని మనం అసెస్ చేసుకోవాలి. మనం అసెస్ చేసుకోలేనప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో సైకాలజీ డిపార్ట్మెంట్‌లో సైకోమెట్రిక్ టెస్ట్ చాలా ఉన్నాయి. అంటే మనకి ఏ కెరియర్‌కి వెళ్ళటానికి గానీ, మన పర్సనాలిటీ అంటే ఏంటి, మన యాటిట్యూడ్ అంటే ఏంటి, మన స్ట్రెస్ అంటే ఏంటి, ఇలా ప్రతి టెస్ట్‌లు ఉన్నాయి. లేదా మన ఐక్యూ లెవెల్స్ ఏంటి, మన యాప్టిట్యూడ్ లెవెల్స్ ఏంటి ఉన్నాయి. సో, మనం అయి తెలుసుకోవడం ప్రధానం. మన యాప్టిట్యూడు, మన ఇంటెలిజెన్స్‌కి ఆధారంగా
మన ఎమోషన్స్కి ఆధారంగా కానీ మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే, అంటే ఇంజనీరింగ్ స్ట్రీమా, మెడిసిన్ స్ట్రీమా, లేకపోతే మెడిసిన్ స్ట్రీమ్కి వెళ్తే ఏంటి, మెడిసిన్ స్ట్రీమ్లో చదవాలని ఉండొచ్చు. ఈ రోజున మెడిసిన్ ఎంబీబీఎస్తో పాటు కంపల్సరీగా పీజీ చదివితేనే దానికి వాల్యూ ఉంది. పీజీతో పాటు సూపర్ స్పెషాలిటీ చదివితేనే వాల్యూ ఉంది. అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఓకే, ఆ ఎన్ని సంవత్సరాలతో పాటు ఎంత ఫైనాన్షియల్ ఖర్చు అవుతుంది, అది మనం నెమరు వేసుకోవాలి. ఆ అంతా మనం ఎక్కించగలమా, మన కుటుంబం సపోర్ట్ చేయగలుగుతుందా, తర్వాత ఇవన్నీ చదవటానికి మన మ్యారేజ్ లైఫ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు దాకా మనం మ్యారేజ్ చేసుకొని ఉండగలుగుతామా, లేకపోతే ఒకవేళ మ్యారేజ్ చదువుకొని స్టడీస్ కంటిన్యూ చదువుతామా, ప్రతిదీ కూడా మనకిష్టంగా మన ఆలోచనతోటి మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్తో పాటు గోల్స్ ప్లాన్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. మనం షార్ట్ టర్మ్ గోల్కి ప్రయత్నం చేయాలి, తర్వాత లాంగ్ టర్మ్ గోల్కి రీచ్ అవ్వడానికి షార్ట్ టర్మ్ గోల్ను రీచ్ అవుతూ ముందుకు వెళ్ళాలి. సో కనుక ఏంటంటే గోల్స్ ప్రధానము. ఆ గోల్స్లో కూడా మన యాప్టిట్యూడు, మన నాలెడ్జ్కి ఆధారంగా మనం వెళ్ళాలి. అంతే తప్ప వాళ్ళు ఇంజనీరింగ్ చదివాడు, వాళ్ళు ఇప్పుడు అంతా ఎలా చేస్తున్నారు, చాలామంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ అంటున్నారు. మరి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి ఎన్ని లక్షల మంది చదివి ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, నెలకి ఎంత శాలరీస్ వస్తున్నాయి, ఇవి కూడా ప్లాన్ చేసుకోవాలి. మిగతా ఉద్యోగాన్ని ఈ రోజుల్లో ప్రతి సబ్జెక్ట్కి ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఆ సబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ నాలెడ్జి నేర్చుకోవాలి, అందులో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. సో అదే ప్రధానం. అంతే తప్ప సాఫ్ట్వేర్ పరుగులు తీయకూడదు, డాక్టర్ని పరుగులు తీయకూడదు. అందులో మనం రాణించగలమా, అది సర్వీస్ యాక్టివిటీ. మెడిసిన్ అనేది సర్వీస్ యాక్టివిటీ. ఆ సర్వీస్ను మనం చేయగలమా, ఒక్కోసారి రౌండ్ ది క్లాక్ మిడ్ నైట్ కాల్స్ వస్తాయి పేషెంట్ని చూడటానికి, చేయగలమా, ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయా, చేయగలమా, రేపు ఫ్యూచర్లో పెళ్ళి అయితే నీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా, అలాంటి ఆలోచనలు ఉండాలి. సో కనుక ఏంటంటే అన్ని కోర్సులు మంచివే, చాలామంది కోర్సులు నెగ్లెక్ట్ చేస్తున్నారు, బేసిక్ సైన్స్ని మర్చిపోతున్నారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, బాటనీ అన్ని ప్రధానమే. మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్. అసలు వీటితో పాటు ఈ రోజున సైకాలజీకి విపరీతమైన ఉద్యోగాలు ఉన్నాయి. అది ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు తెలుసుకోవాలి. సో కనుక ఏంటంటే ప్రతిదానికి స్టెప్, వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే అనుకున్న గమ్యాన్ని మనం చేరుతాం. సార్ ఇప్పుడు 10th తర్వాత అందరూ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఇలా అంటారు కదా సార్. సో అవే ఉన్నాయా, వాటితో పాటు ఇంకా మంచి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే దీని మీద చాలా కుటుంబాల్లో అవగాహన లేకపోవటం, సరైన కుటుంబాల్లో ఎడ్యుకేషన్ లేకపోవటం, సొసైటీలో అవేర్నెస్ లేకపోవటం, దానికి తోడు మన సొసైటీలో మరి ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ 24 గంటలు టీవీ ఛానల్స్లో ప్రచారం చేస్తూ ఉంటారు. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అనేది. ఎన్ని లక్షల మంది రాస్తే అన్ని ర్యాంకులు వచ్చినాయి. ఎన్ని లక్షలు రాశారు అనేది చెప్పాలిగా. భారతదేశం మొత్తం మీద వాళ్ళకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని లక్షల మంది రాశారు, ఎన్ని లక్షల మందికి ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, అది ప్రజల్లోకి వెళ్ళాలి. విద్యార్థులు తెలుసుకోవాలి, తల్లిదండ్రులు తెలుసుకోవాలి. కనుక ఈరోజు ప్రతి ప్రొఫెషన్ వాల్యూ ఇది. ఇప్పుడు మ్యాథ్స్ చదివారు అనుకోండి, అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైంటిస్టులు స్పేస్లోకి ఎంతమంది వెళ్తున్నారు. ఈరోజు బేసిక్ సైన్స్ లేకుండా అసలు ఇంజనీరింగ్ ఎక్కడ ఉంది? బేసిక్ సైన్స్ ప్రధానం. ఒక సైంటిస్ట్ కనిపెట్టాలంటే బేసిక్ సైన్స్ అవసరం. అలాగే ఇంజనీరింగ్ తీసుకోండి ఉదాహరణకు, ఒక మెకానికల్ ఇంజనీర్ తీసుకోండి ఉదాహరణకు. ఒక విద్యార్థి మెకానికల్ ఇంజనీర్ బీటెక్ చదువుతాడు, ఎంటెక్ చదువుతాడు, థియరీ వచ్చి కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఒక స్కూటర్ కానీ, లేకపోతే ఒక కారు కానీ, ఒక మోటార్ కానీ దాన్ని ఊడదీసి మళ్ళీ బిగించడం రాదు. అదే ఒక మెకానిక్, ప్రైవేట్ చాలా మంది పెట్టుకుంటారు మెకానిక్ షాపులు. ఆ షాప్స్లో ఏంటి, చదువు ఉండదు చాలా మందికి. 8th క్లాస్ 10th క్లాస్తో ఆగిపోతారు. వాళ్ళు కారు మొత్తం అన్ని పార్ట్స్ ఊడదీసి మళ్ళీ బిగిస్తారు. బైక్స్ కూడా బిగించి అసెంబ్లీ చేసేస్తారు. సో కనుక ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. మనం చిన్నప్పటి నుంచే విద్యార్థులకి
చదువుకి ఇంపార్టెన్స్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. వెస్టర్న్ కంట్రీస్లో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే స్కూల్లో ప్రతి విద్యార్థికి ఒక విమానం ఇస్తారు, చిన్న విమానం బొమ్మ. విమానాన్ని కొన్ని రోజులు చూపిస్తూ ఉంటారు. విమానము వాటి పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ ఇంజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ ఊడదీయటం, బిగించడం, అసెంబ్లీ. అలాగే చిన్నపిల్లలు కూడా ఇప్పుడు ఇంట్లో కూడా ఏంటంటే తీసుకొచ్చి చిన్న ఇల్లు తయారు చేయటం, ఇల్లు కట్టడం, బ్రిడ్జీలు కట్టడం నేర్పిస్తుండే. సో ఇలాంటి స్కిల్స్, అసెంబ్లింగ్ చాలా అవసరం. కనుక ఏంటంటే ప్రతి కోర్సుకి వాల్యూ ఉంది. వాల్యూ లేని కోర్స్ అంటూ ఏమి లేదు. సో కోర్స్తో పాటు వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఇంటర్ తర్వాత చాలా మంది డిగ్రీకి అలా వెళ్ళిపోతారు కదా సార్. ఇంటర్ తర్వాత ఏవైనా మంచి కోర్సులు ఉన్నాయా? ఇంటర్ తర్వాత నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఇంటర్ తర్వాత ఎంపీసీ, బీపీసీ, బైపీసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. బీఎస్సీ సైకాలజీ ఉంది, బిఏ సైకాలజీ ఉంది, బీఎస్సీ జువాలజీ ఉంది, బీఎస్సీ కెమిస్ట్రీ ఉంది, బీఎస్సీ బాటనీ ఉంది, బీబీఎం ఉంది, హోటల్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. అలాగే వీటితో పాటు బీకామ్ ఉంది, వాటితో పాటు ఐసీడబ్ల్యూఏ ఉంది, చార్టెడ్ అకౌంట్స్ అవ్వచ్చు. చార్టెడ్ అకౌంట్స్ హ్యాపీగా ఇండిపెండెంట్ కంపెనీస్ స్టార్ట్ చేసుకోవచ్చు, కంపెనీ సెక్రటరీస్కి వెళ్ళొచ్చు. సో ప్రతి దానికి హెవీ డిమాండ్ ఉంది. కానీ మన ఇంట్రెస్ట్ని బట్టి, మన అభిరుచిని బట్టి ఆధారపడి ఉంటాయి. ఎక్కువగా పిల్లలు ఎగ్జామ్స్ అంటే భయపడతారు కదా సార్. ఇప్పుడు ఎలాగో నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సో దానికి మీరేం చెప్తారు? ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్, కొన్ని కాలేజెస్లో డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఏ విద్యార్థి అయినా సరే ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇంపార్టెంట్, ఆ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేసుకొని ఆ క్వశ్చన్స్ని చక్కగా వ్రాసి 1కి 10 సార్లు చదువుకొని ఆ క్వశ్చన్ అలా పెట్టుకోవాలి. అలాగే ప్రతి సబ్జెక్ట్ అలాగా చదవాలి. అలాగే చదివిన ప్రతి క్వశ్చన్ని చూడకుండా రాయాలి. చూడకుండా రాసింది మళ్ళీ మనం సొంతగా మనం కరెక్ట్ చేసుకోవాలి, తప్పులుంటే కరెక్ట్ చేసుకోవాలి. దీంతో పాటు ఎగ్జామ్స్ రాయబోవాళ్ళు, ఎగ్జామ్స్ జరుగుతున్న వాళ్ళు కూడా ఏంటంటే ఆ క్వశ్చన్లో ఇంపార్టెంట్ కంటెంట్ ఎంత ఉంది, ఆ కంటెంట్ని మనం ఎంత టైంలో 20 నిమిషాల్లో కంటెంట్ ఎంత రాస్తే మనకి ఎన్ని మార్కులు వస్తాయి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇచ్చిన 3 అవర్స్లో మనం రాయాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ 5 క్వశ్చన్లు. 5 క్వశ్చన్ని 3 గంటలకు డివైడ్ చేసుకోవాలి. ప్రతి క్వశ్చన్కి యాక్యురేట్గా, యాప్ట్గా ఆ టైంలో, ఆ టైం లిమిట్లో మనం రాయటానికి ముందుగానే అలవాటు చేసుకోవాలి. దీంతో పాటు నేను రాయగలిగినటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలి. ఉదయాన్నే లేచి ప్రశాంతంగా చక్కగా రెడీ అయిపోయి చక్కగా స్నానం చేసి వితౌట్ ఆయిల్ ఫుడ్ 2-3 రకాల పెన్నులు, అలాగే మనం ఏ పెన్తో రాస్తున్నామో బ్లూ పెన్ అయితే అవి కూడా 2-3 పెన్నులు, ఎందుకంటే మధ్యలో ఏదైనా ఆగిపోతే. అలాగే 2 పెన్సిల్స్, ఎరేజరు, షార్ప్నరు, స్కేలు, హాల్ టికెట్ 1కి 4 సార్లు చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా తీసుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు చక్కగా బాత్రూమ్కి వెళ్ళాలి. వెళ్ళగానే చక్కగా ప్రశాంతంగా ఒక అరగంట ముందే హాల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వస్తాయి. స్లోగా నిదానంగా నవ్వుతూ వెళ్ళాలి, భయంతో వెళ్ళకూడదు. వెళ్ళిన తర్వాత హాల్లోకి ప్రశాంతంగా ముందు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత జస్ట్ 2-3 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా హాల్ టికెట్ నెంబర్ చూసి హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా వేసుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. క్వశ్చన్స్ అన్ని చదువుకోవాలి, ఇంపార్టెంట్ టిక్ పెట్టుకోవాలి, వాటికి ఆన్సర్ చేయాలి. చేసిన తర్వాత ఎగ్జామ్ అయిపోద్ది, బయటకు వస్తుంది. అందరూ అడుగుతారు ఎలా రాసావు, ఎన్ని మార్కులు వస్తాయని. సైలెంట్గా నవ్వుతూ నేను రాశానని హెల్ప్. అంతేగాని నేను రాయలేదు, ఒకవేళ రాయలేదు అనుకోండి, దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవాలి. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. రాస్తారు అంటే నువ్వు 90 ఎక్స్పెక్ట్ చేసిన 100 ఎక్స్పెక్ట్ చేసిన 80 వస్తాయి, 80 ఎక్స్పెక్ట్ చేస్తే 70 వస్తాయి, 70 ఎక్స్పెక్ట్ చేస్తే 60 వస్తాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, నేను కొన్ని ఆన్సర్లు ఇంకా రాయాల్సింది మ్యాటర్ రాయలేదే మార్కులు తగ్గిపోతే అనుకోకూడదు. ఆ రోజుతో మర్చిపోవాలి. అంతే, ఆ నిమిషం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి
ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఏమైనా తిని 1 గంట నిద్రపోవాలి. నిద్రపోయిన తర్వాత ఫ్రెష్‌గా లేసి ఏమైనా స్నాక్స్ తిని దెన్ రాత్రి 10 గంటల వరకు మళ్ళీ చదువుకోవాలి. చదువుకొని ప్రశాంతంగా నిద్రపోయి మరలా ఉదయాన్నే నిద్ర లేచి రెడీ అయిపోయి రొటీన్‌గా మళ్ళీ హాల్ టికెట్, పెన్సిల్, ఎరేజర్ తీసుకొని వెళ్ళినట్టయితే చక్కగా పరీక్షలు రాస్తా. అంతే తప్ప ఈరోజు పరీక్షలు చర్చించుకోవడం గానీ, తల్లిదండ్రులు కూడా అడగకూడదు. చాలామంది తల్లిదండ్రులు అడిగేసారు. "ఏరా ఎలా రాసావు? ఏమ్మా ఎలా రాసావు? ఎన్ని మార్కులొస్తాయి?" అసలు తల్లిదండ్రులు అది అడగకూడదు. ఆ పరీక్ష హాల్ బయటికి రాగానే దాన్ని మర్చిపోవాలి. దెన్ థింక్ అబౌట్ టుమారో ఎగ్జామ్. ఈ ఈ ఇలాగ వెళ్ళినట్లయితే తను అనుకున్నటువంటి మార్క్స్ తనకొస్తాయి. సార్ చివరిగా పిల్లల కోసం కానివ్వండి, తల్లిదండ్రుల కోసం కానివ్వండి, మీ మాటల్లోని కొన్ని విషయాలు చెప్పండి సార్. తల్లిదండ్రులు మరి ముఖ్యంగా నేను నా కౌన్సిలింగ్ సెంటర్‌లో గత 38 సంవత్సరాల నుంచి చూస్తుంది ఏంటంటే, ఎక్కువ మంది తల్లిదండ్రులు మా అబ్బాయి ఉదయాన్నే వెళ్ళిపోవాలి, ఇంటికి రాకూడదు. రాత్రి 8, 9 దాకా ఇంటికి రాకూడదు అనేది కొంతమంది. కొంతమంది ఆ పిల్లవాడిని లేకపోతే ఆ విద్యార్థిని హాస్టల్‌లో వేసేయాలి. ఆడికి మార్కులు వస్తాయని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. అసలు వాళ్ళ అబ్బాయికి హాస్టల్‌లో ఉంచడం ఇష్టముందా లేదా అనేది కూడా ప్రధానంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వాళ్ళ అభిరుచులు తెలుసుకోవాలి. ఆళ్ళ ఇష్టాలు, అయిష్టాలు తెలుసుకోవాలి. నేను చాలా మందిని చూస్తున్నాను. తల్లిదండ్రులు భయంతోటి ఇష్టం లేకపోయినా అయిష్టంగా హాస్టల్స్‌లో ఎళ్ళుంటున్నారు. దాని వలన వాళ్ళు సరిగా చదవలేరు. స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సరిగా నిద్ర పట్టదు. సరిగా అన్నం కూడా తినలేరు. దానివల్ల లాంగ్ రన్‌లో ఫిజియలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తను అనుకున్నటువంటి మార్క్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా కష్టం. కనుక ఇష్టాలు, అయిష్టాలని తెలుసుకోవాలి తల్లిదండ్రులు. దాంతో పాటు తల్లిదండ్రులు తనకు నచ్చినటువంటి కాలేజీలో చేర్చాలి. ఒక 4, 5 కాలేజీలు చూడాలి. 4, 5 స్కూల్స్ కానీ, ఏ స్కూల్స్ మంచివనేది తెలుసుకొని, అతనికి ఏది ఇష్టం కూడా తెలుసుకోవడం అనేది ప్రధానం తల్లిదండ్రులు. దీంతో పాటు అతనికి ఏ కోర్స్ ఇష్టమో ఆ కోర్స్‌నే తల్లిదండ్రులు చేర్పించాలి. ఇష్టం లేని కోర్స్‌ని బై ఫోర్స్ జాయిన్ చేయకూడదు. అలాగే మంచి తల్లిదండ్రులు తప్పకుండా ప్రతిరోజు వాళ్ళ పిల్లలతోటి కనీసం 2 గంటలు గడపాలి. ఎంత బిజీ అయినా సరే వాళ్ళతో గడిపి వాళ్ళకున్నటువంటి కాలేజీ డౌట్స్ కానీ, ట్రాన్స్‌పోర్ట్ ఎళ్ళేదే డౌట్స్‌లో గానీ, ఫ్రెండ్స్‌తో ఉన్న సమస్యలు, టీచర్‌తో ఉన్న సమస్యలు, స్కూల్స్‌లో గానీ, కాలేజీలో ఉన్న సమస్యలేంటి? ఆ! అతని ఇష్టాలు, అయిష్టాలేంటి? అన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. అంతేగాని "రేయ్! ఎన్ని గంటలకొచ్చావు? ఎన్ని మార్కులొచ్చినియి? లేకపోతే హోంవర్క్ అయిపోయిందా? హోంవర్క్ చెయ్యి." ఇలాంటి కఠినమైన పదాలు మాట్లాడకూడదు. కొంతమంది తల్లిదండ్రులు బూతులు కూడా తిడతారు. కొంతమంది తల్లిదండ్రులు మార్కులు తక్కువొస్తే ఇంట్లో నుంచి ఎళ్ళిపో. నువ్వు అనవసరంగా మాకు పుట్టావంటాడు. లేకపోతే ఇద్దరు పిల్లలుంటే ఇంకో పిల్లోడు బాగా చదువుతుంటే ఆ పిల్లోడితో కంపారిజన్ చేస్తుంటాడు. అసలు ఆ కంపారిజన్ చేయకూడదు. చేస్తే స్ట్రెస్‌కి గురవుతారు. అది డిప్రెషన్‌కి గురవుతుంది. డిప్రెషన్ వలన సూసైడ్. ఆ సూసైడ్‌కి గల కారణాలు కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ తల్లిదండ్రులే. సో, కనుక ఏంటంటే ఫోర్స్‌తో ఏది చేయకూడదు. ప్రేమతో టయాన్ని వెచ్చించి తల్లిదండ్రులు వాళ్ళతో కలిసి భోంచేయాలి. కలిసి మాట్లాడాలి. వారానికి ఒకసారి వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి. ఆళ్ళతో మాట్లాడాలి. ఆళ్ళతో కలిసి భోంచేయాలి. వాళ్ళతో ఆడుకోవాలి. బయటికి తీసుకెళ్ళాలి. సో, ఇవి తల్లిదండ్రులు ప్రధానంగా చేయాలి. అలాగే విద్యార్థులు గూడా ఇప్పటి నుంచే తన ఫ్యూచర్‌ని తను ఏం చదవాలనుకుంటున్నాడు? ఏ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు? పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్ళినట్లయితే దాంతో పాటు విద్యార్థులు కూడా మంచి స్నేహితులు అవసరం. మరి ఈ రోజున చాలామంది చూస్తున్నాం చిన్న వయసులోనే ఆల్కహాలు, లేతే స్మోకింగు, గంజాయి, పార్టీలని, పుట్టినరోజులని పిలుస్తున్నారు. వాటిల్లో ఏం చేస్తున్నారంటే మన కోకో కోలా, థమ్స్ అప్‌ల్లో ఆల్కహాల్ కలిపి పొడిస్తున్నారు. సో, ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ అలాంటి స్నేహితులు దూరంగా ఉండాలి. హాయ్ అని ఉండాలి. ఎవరైతే చదువుతారో వాళ్ళతో
మాట్లాడటం, వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం, అలాంటి విద్యార్థిని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. మన నైబరింగ్ కూడా, మన ఎన్విరాన్మెంట్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. 24 గంటలు ఆ 4 గోడల మధ్యలోనే ఉండకుండా అవుట్ సైడ్ కూడా వెళ్ళాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంట్లో చదువుకునేటప్పుడు, స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు, కాలేజీ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో రోజు రాత్రి 10:30 సీరియల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంట్లో తల్లి సీరియల్ చూస్తూ ఉంటుంది, పిల్లవాడిని చదువుకోమంటది. ఆ సౌండ్ ఏమి ఈయనకి వినిపిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ రమ్మని పిలుస్తుంటుంది ఆ పిల్లవాడు. ఎలా చదువుకోగలుగుతాడు? వస్తే గొదుముతారు. అలాంటి చదువుకునే విద్యార్థులు ఉన్నప్పుడు సీరియల్స్ కానీ సినిమాలు పెట్టకుండా వాళ్ళకు అనుగుణంగా తల్లిదండ్రులు ఉంచాలి. అలాగే స్కూల్స్లో, కాలేజీలో కూడా టీచర్లు ప్రేమతోటి, స్నేహంతోటి వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళని స్టిమ్యులేట్ చేస్తూ, ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ, ఇతర పిల్లలతో కంపారిజన్ చేయకుండా గేమ్స్ కూడా ప్రతి స్కూల్లో ఉన్నట్లయితే, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా, మెడిటేషన్ కూడా ఉన్నట్లయితే చక్కగా స్కూల్ ఎన్విరాన్మెంటు, కాలేజ్ ఎన్విరాన్మెంటు, తల్లిదండ్రుల ఎన్విరాన్మెంటు, స్నేహితుల ఎన్విరాన్మెంటు కరెక్ట్గా ఉన్నట్లయితే మంచి విద్యార్థులుగా తయారవుతారు. మంచి ఇంజనీరు, మంచి డాక్టరు, ఓ మంచి సైంటిస్టు, ఓ మంచి బిజినెస్ మ్యాను, మంచి పొలిటీషియన్ అవుతారు. అది మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. ఓకే సార్. చూసారు కదండి ఇంతవరకు. చాలా చక్కగా అసలు పిల్లలు ఎందుకు చదవాలి, చదువు అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా చదవాలి, ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా సార్ చాలా బాగా మనకి ఆన్సర్ చేశారు. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.